హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 1 తెలుగు మీడియం ఆఫ్లైన్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అనేది ఇస్తూ టెస్ట్ సిరీస్ కూడా నిర్వహించబడుతుంది. సో అయితే ఇక్కడ ఇంకా డీటెయిల్స్ కోసం ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. సో అయితే మెయిన్ సెక్షన్కి సంబంధించి ఈరోజు పర్యావరణం అనే సబ్జెక్ట్ ద్వారా మనం తీసుకుందాం. క్వశ్చన్ ఫర్ 11th September 2024, critically evaluate the implications of the Forest Conservation Amendment Act 2023 on forest governance and tribal rights in India. సో ఇక్కడ 3 steps అనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ మినిట్లో మనం చేయాల్సింది. సో ఇక్కడ టాపిక్ ఏంటి? ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఇచ్చారు? ఓన్లీ 1 పార్టే. భారతదేశంలో అటవీ పాలన మరియు గిరిజన హక్కులపై అటవీ పరిరక్షణ సవరణ చట్టం 2023 యొక్క చిక్కులను విమర్శనాత్మకంగా అంచనా వేయండి అని ఇచ్చారు. రైట్. సో ఒకే పార్ట్లో ఇచ్చారు. సో అయితే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటే ఏంటి? విమర్శనాత్మకంగా అంచనా వేయండి అని ఇచ్చారు. రైట్. సో అది విమర్శనాత్మకంగా అంటే ఎప్పుడు ఏం చేయాలి? మనం కంపల్సరీ నెగిటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రైట్. విమర్శ అంటే కంపల్సరీ క్రిటిసైజ్ చేస్తూ మనం చెప్పాలి. కానీ అదే గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే ఆపోజిట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ చట్టాలకు సంబంధించి కానీ రాజ్యాంగ నిబంధనకు వ్యతిరేకంగానే మనం మాట్లాడకుండా బ్యాలెన్స్డ్ వేలో మనం చెప్పాలి. అంటే ఉన్న నెగిటివ్స్కి లేదా ప్రభావాలు, మనకున్న చిక్కులు, సమస్యలు, మనకున్న పర్టికులర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి పరిష్కారాలతో మనం చెప్పాలి. రైట్. సో అయితే కీవర్డ్స్ సంబంధించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇంప్లికేషన్స్ అంటే ఏంటి? చిక్కులు అనేది మొదటి కీవర్డ్గా చెప్తాం. ఆ చిక్కులు అనేది ఫారెస్ట్ గవర్నెన్స్ మీద, అటవీ పాలన మీద, అదేవిధంగా గిరిజన హక్కుల మీద కూడా చెప్పాలి. అయితే ఇక్కడ డైరెక్ట్గా మనం నెగిటివ్సే రాయకుండా ఫస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ప్రాముఖ్యత లేదా దానికి సంబంధించి ముఖ్యాంశాలు కూడా మనం ఫస్ట్ రాయాలి. రైట్. ఇవి పాజిటివ్ సైడ్లో ఉన్నట్టు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. అసలు హైలైట్స్ అది చెప్పిన తర్వాత మనకి ఇచ్చిన ఇంప్లికేషన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. చిక్కులు. రైట్. చిక్కులు దేని మీద? ఫస్ట్ అటవీ పాలన మీద ఫస్ట్ ఒక పాయింట్ రాస్తాం, కొన్ని పాయింట్స్. అదేవిధంగా నెక్స్ట్ గిరిజన హక్కుల మీద కూడా ఇంకో పాయింట్ రాస్తాం. రైట్. ఇంకొక 2-3 పాయింట్స్ ఇలా మనం చేసుకుని లాస్ట్లో ఈ చిక్కులకు సంబంధించిన పరిష్కారాలు మనం చెప్తూ అవసరమైన చర్యలుగా మనం ముగింపు ముందు మనం కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాం. రైట్. సూచనలు. అది మన స్ట్రక్చర్. అయితే ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి 1 నిమిషంలో మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఈ టాపిక్కి సంబంధించి ఏంటి అనేది మన ఆన్సర్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. రైట్. రీకాల్ చేసుకోవాలి 1 నిమిషంలో. ప్రతి క్వశ్చన్కి మనం ఇదే చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రీవియస్గా 1980కి సంబంధించి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా మనకున్న ట్రైబల్కి సంబంధించి ట్రైబల్ పీపుల్ యొక్క హక్కుల గురించి మాట్లాడతాం కాబట్టి కంపల్సరీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2006 గురించి కూడా మాట్లాడతాం. రైట్. సో నెక్స్ట్ మనం ఈ స్కెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి కూడా మనం ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి ప్యాసా యాక్ట్ గురించి కూడా మాట్లాడుకుంటాం 1996. రైట్. పంచాయత్ ఎక్స్టెన్షన్స్ షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి. రైట్. సో అదేవిధంగా మనకున్న కొన్ని నేషనల్ కమిషన్ లాంటివి కూడా ఉన్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి కూడా మనకి సందర్భాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మనం రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఫారెస్ట్స్ గురించి, ఫారెస్ట్ కవర్ గురించి మాట్లాడతాం కాబట్టి కంపల్సరీ అటవీ విస్తీర్ణం గురించి ఇక్కడ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి కంపల్సరీ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిందే. రైట్. ఫారెస్ట్ రిపోర్ట్. అదేవిధంగా మనకున్న ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ కొన్ని ఫండ్స్ కానీ రిపోర్ట్స్ కానీ అన్నీ ఇక్కడ లింక్ చేసుకుంటాం. నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంది. అదేవిధంగా కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటే క్యాంపా అనే ఫండ్ అనేది ఒకటి ఉంది. రైట్. సో అదేవిధంగా రిపోర్ట్స్ సంబంధించి చూసుకుంటే మనకి
గ్లోబల్ బయోడైవర్సిటీ అవుట్లుక్ అంటే ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్కి సంబంధించి జీవ వైవిధ్యానికి కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ అవుట్లుక్కి సంబంధించి లింక్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పర్యావరణ ప్రభావ అంచనాకి సంబంధించి కూడా ఇంపార్టెంటే, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎన్జిటీని కూడా లింక్ చేసుకోవచ్చు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దాంతోపాటు మనకి లక్ష్యాలకు సంబంధించి ఎస్టీజీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15వ లక్ష్యం తీసుకుంటే మనకి లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమి మీద ప్రాణులకు సంబంధించి లేదా జీవాలకు సంబంధించి జీవితం సంబంధించి ఇక్కడ తీసుకోవచ్చు. రైట్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఇవి మన ఆన్సర్లో ఉంటే ఆల్మోస్ట్ మనకి మంచి మార్క్స్ వచ్చినట్టే. రైట్, సో రిమైనింగ్ పాయింట్స్ అని మనం ఎగ్జాంపుల్స్తో మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ఏరియాస్ సంబంధించి కూడా ఇక్కడ కంపల్సరీ పొందుపరచాలి. అయితే ఇక్కడ పరిచయానికి సంబంధించి మనం ఎప్పుడు కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం కదా. రైట్, ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023లో వచ్చింది అనేది మనం చెప్పడంలో అంత కొత్తదనం ఉండదు. రైట్, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ రీసెంట్గా మనకు వచ్చిన ఈ సవరణలకు సంబంధించి రీసెంట్గా మనకి కొంత ఆందోళన అయితే వ్యక్తపరిచారు. జాతీయ గిరిజన కమిషన్ ఏదైతే ఉందో, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. రైట్, అదేవిధంగా కొన్ని గిరిజన సంస్థలు ఈ చట్టం గిరిజనుల జీవనాధారాలు మరియు హక్కులపై దుష్ప్రభావాలు కలిగి ఉందనేది కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కొన్ని డిస్కషన్స్ కానీ డిబేట్స్ గురించి కానీ మనం రాస్తే కంపల్సరీ ఈ అభ్యర్థి న్యూస్ పేపర్స్ ప్రిపేర్ అవుతున్నాడు, మనకు అనుగుణంగా ఫాలో అవుతున్నాడు అనేది ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది ఎగ్జామినర్కి. రైట్, అది మనం కావాలి. రైట్, నెక్స్ట్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం రాస్తాం, ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి 1980 నుంచి ఇప్పుడున్న 2023 ఎలా వచ్చింది, దానికి సంబంధించిన ఎయిమ్ ఏంటి ముఖ్యంగా. రైట్, దాని గురించి రాస్తాం. అంటే అనేక మౌలిక వస్తువుల అభివృద్ధి ప్రాజెక్టులకు అటవీ అనుమతులను సులభతరం చేయడానికి ఈ చట్టం ప్రవేశపెట్టారనేది కూడా ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. రైట్, సింపుల్ సెంటెన్సెస్లో. నెక్స్ట్ మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఫారెస్ట్ కవర్ గురించి కూడా మనం చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న 21.71% కంటే అధికంగా ఉందనేది ఫారెస్ట్ కవర్. భారత అటవీ కవర్కి సంబంధించి భారత అటవీ నివేదిక 2021కి సంబంధించి చెప్తున్నారు. రైట్, మనకున్న టార్గెట్ అయితే 30% వరకు పెట్టుకున్నాం. రైట్, సో ఇవి కూడా మనం మాట్లాడచ్చు. నిర్మాణంలోకి వచ్చేసరికి మనం ఫస్ట్ అనుకున్నట్టు డైరెక్ట్గా చిక్కులు రాయకుండా ఇక్కడ ఫస్ట్ మనం కంపల్సరీ దానికి సంబంధించిన ముఖ్యాంశాలు అయితే రాస్తాం. ఈ చట్టంలో ఉన్న ముఖ్యాంశాలు కంపల్సరీ మనం చెప్పాలి. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వ్యూహాత్మక ప్రాజెక్టులకు మినహాయింపులు అయితే ఇచ్చారు. అంటే ఈ పర్టికులర్ చట్టాల్లో మినహాయింపులు ఏమి ఇచ్చారో మనం చెప్పచ్చు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం కొన్ని అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్లు పరిధిలో ఉన్న భూమిని అటవీ క్లియరెన్స్ నిబంధనల నుండి ఈ చట్టం మినహాయించింది. రైట్, ఇలాంటి పాయింట్స్ అనేవి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ చెప్పచ్చు. రైట్, అదేవిధంగా మనకున్న లడాక్ లాంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి ఈ సైనిక రోడ్ల నిర్మాణం ఇప్పుడు తక్కువ మనకి పరిమితి అయితే ఉంది అభివృద్ధికి సంబంధించి. రైట్, సో ఇలాంటి మినహాయింపులు మనం చూసాం. అదేవిధంగా కొన్ని భూభాగాల నుండి కూడా మినహాయింపు ఇచ్చారు. భూభాగాల మినహాయింపు కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1980 సంబంధించి అటవీ విధానం ఏదైతుందో చట్టం ముందు అడవిలో లేని భూములు అటవీ భూమిగా పరిగణించిన బడనివి ఇక్కడ స్పష్టంగా ఈ చట్టం చెప్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 10 మిలియన్ హెక్టార్లకు సంబంధించి పరిధిలో ఉన్న వివాదాస్పద భూభాగాలపై ఈ ప్రభావం ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మహారాష్ట్ర చెప్పచ్చు, లేదా మనకున్న ఛత్తీస్గఢ్ కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. రైట్, సో లేదా మనకి అటవీ ఈ గ్రీన్ క్రెడిట్స్ సంబంధించి కూడా ప్రైవేట్ డెవలపర్స్కి ఇక్కడ చెప్పారు గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఫాలో అవ్వాలని. రైట్, ఈ పర్టికులర్ చట్టంలో కంపెనీలు కొంతమంది దెబ్బతిన్న భూముల్లో అటవీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది దీని ద్వారా. రైట్, ప్రైవేట్ డెవలపర్లు ఇక్కడ అటవీ విస్తరణను సులభతరం చేసేలా గ్రీన్ క్రెడిట్స్ అనేవి చట్టం ప్రవేశపెడుతుంది. అది కూడా ఇక్కడ ముఖ్యాంశమే. రైట్, సో ఇవి మనం పాజిటివ్గా ఎన్ని అంశాలు ఉన్నాయో అవి సింపుల్గా రాసి నెక్స్ట్ మనం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంప్లికేషన్స్లోకి వస్తాం. రైట్, ఇంప్లికేషన్స్ అంటే ఫస్ట్ అటవీ పాలన మీద ఇంప్లికేషన్స్ అంటే అటవీ పాలన మీద మనకి చిక్కులేంటి అనేది మనం ఇక్కడ చెప్తాం. రైట్, ఫస్ట్ అది యాజ్ టీజ్ క్వశ్చన్లో ఉన్న మనకి ముఖ్యమైన
కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసేటప్పుడు ఎగ్జామర్కి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, క్లియర్గా ఉంటుంది, రైట్, సింపుల్ అండ్ క్లియర్గా. సో అనుమతుల పునాదుల మార్పు అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అనుమతులకు సంబంధించి మార్పు అయితే ఉంది, రైట్, దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడతాం. అంటే అటవీ అనుమతుల కోసం ప్రభుత్వం నుంచి నిర్ణయాలు స్థానిక స్థాయికి మారడం అనేది అది మంచి పరిమాణమే. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ నుంచి స్టేట్కి కొన్ని అధికారాలు అయితే డెసిషన్ మేకింగ్ సంబంధించి అధికారాలు నిర్ణయం తీసుకునే త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి నిర్ణయం తీసుకునే అధికారాలు ఇచ్చారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక పక్క పాజిటివే, బట్ కొన్నిసార్లు అటవీ రక్షణకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ కావచ్చు లేదా ఒడిషా లాంటి ప్రదేశాల్లో ఈ అటవీ సమృద్ధి రాష్ట్రాల్లో, ఇలాంటి అటవీ సమృద్ధి రాష్ట్రాల్లో అటవీ రక్షణ తక్కువగా ఉండే ప్రమాదం అయితే ఉంది. దాని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ మనకి అటవీ భూమి వినియోగం పెరుగుదల అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుమతులు ఎప్పుడైతే సులభతరం చేయడం వలన మరింత భూభాగం అభివృద్ధి కోసం వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అటవీ భూమి వినియోగం అనేది పెరుగుతుంది. మనకి అడవి ఉన్న ఏరియాలు ఏదైతే ఉన్నావో పచ్చదనం ఉన్న ఏరియాలు సంబంధించి వాడేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ ఉంది, జార్ఖండ్లో మైనింగ్ యాక్టివిటీస్ లాంటివి ఇక్కడ ఉపయోగించేసుకోవచ్చు, రైట్. ఈ పర్టికులర్ మన ఈ అటవీ ఈ చట్టంలో ఉన్న కొన్ని రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని, రైట్. నెక్స్ట్ జీవ వైవిధ్యంపై కూడా ప్రమాదం ఉంది, ప్రభావం, అది కూడా మెయిన్గా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువగా ఈ చట్టం వలన జీవ వైవిధ్యం మరియు వన్యప్రాణుల హక్కులపై ప్రభావం అయితే ఉంది, రైట్. ఇది మనం ఇక్కడ రిపోర్ట్స్ లాంటివి గ్లోబల్ బయోడైవర్సిటీ అవుట్లుక్ లాంటి రిపోర్ట్లని ఉపయోగించుకుని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అటవీ రక్షణకు సమర్థమైన చర్యలు అవసరమని ఈ నివేదిక కూడా చెప్పింది, రైట్. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ కీవర్డ్ని కూడా ఇక్కడ అడ్రస్ చేయాలి కాబట్టి మనకున్న గిరిజన హక్కులపై ఈ చిక్కులు, ఈ చట్టం యొక్క చిక్కులు అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. అంటే అటవీ గిరిజన హక్కులపై ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకున్న అటవీ హక్కుల చట్టంతో కొంత కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుంది, సంఘర్షణ, రైట్. దేంతో? FRA ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే 2006 ఉందో దాంట్లో పొందుపరిచిన అటవీ హక్కుల చట్టంతో విభేదించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఛత్తీస్గఢ్ని చెప్పచ్చు ఇక్కడ, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మనకున్న జార్ఖండ్ లాంటి గిరిజనులు, ఈ స్టేట్స్లో ఉన్న గిరిజనులు తమ హక్కులను కాపాడడం కష్టంగా మారచ్చు, రైట్. అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ జీవనాధారాలపై ప్రభావం కూడా ఉంది, జీవనాధారాల ప్రభావం అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఎందుకు ముఖ్యంగా గిరిజనులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల వలన వారికి ఈ అవకాశాలు తగ్గే అవకాశం ఉంది, రైట్. ఎక్కువగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటాం, రైట్, వాటి మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు వీళ్ళు, రైట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ప్రకారం మనం 100 మిలియన్ గిరిజనులు ఇక్కడ అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడుతున్నారు అనే నివేదిక కూడా చెప్తున్నారు, రైట్. ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం ఆన్సర్ రాసేటప్పుడు. మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకున్న వినియోగం, అటవీ వినియోగం సంబంధించి గిరిజనుల సాంప్రదాయ ఆచారాలు తగ్గించే అవకాశం ఉంది, రైట్. సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆచారాలకు సంబంధించి మనకి నెగ్లిజెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్, మేఘాలయ వంటి రాష్ట్రాలు గిరిజన ఆచారాలు మనకి ఎలా ఉంటాయంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్, రైట్, షిఫ్టింగ్ అగ్రికల్చర్ లాంటివి మనకి ఇక్కడ ఫాలో అవుతుంటారు, రైట్. ఇవి మనకి ఉపయోగం, ఎందుకంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ లేదా మేనేజ్మెంట్ అంటాం, అంటే అటవీ నిర్వహణ అనేది ఇక్కడ సాంప్రదాయ పద్ధతులుగా ఫాలో అవుతుంటారు, రైట్. ఇలాంటి షిఫ్టింగ్ అగ్రికల్చర్ చేస్తూ ఇవి మనకి మిస్ అవుతాం ఇక్కడ, రైట్. అవి ఒక చిక్కులుగా చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనం ఈ చిక్కులకి సంబంధించిన పరిష్కారాలు అయితే చెప్తాం కాబట్టి అవసరమైన చర్యలు అనేది మనం ముగింపు ముందు కంపల్సరీ చెప్పాలి. అవసరమైన చర్యలు, రైట్, నీడెడ్ మెజర్స్ అంటాం, సజెషన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. గిరిజన సలహాలు అవసరం, గిరిజన సలహాలు అంటే పర్టికులర్గా వాళ్ళతో కన్సల్టేషన్స్ అనేవి చేసుకుని ఈ చట్టాలకు సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి పేషా చట్టం ఉంది, రైట్. పేషా చట్టానికి సంబంధించి మనం ఏం చెప్తున్నాం, ముఖ్యంగా 1996 పేషా చట్టానికి సంబంధించి కంపల్సరీ గ్రామ సభతో ఇక్కడ
సలహాలు తీసుకోవడం అవసరం అనేది చెప్తున్నాం, రైట్. ఇలాంటి సలహాలు తీసుకునే అవకాశం, గిరిజనుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి చేయాలనేది కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు ఈ పర్టికులర్ చట్టాన్ని ఉద్దేశించి, రైట్. సెకండ్, జీవ వైవిధ్యానికి కూడా మనం ఇక్కడ ముప్పు కలుగుతుంది కాబట్టి జీవ వైవిధ్య రక్షణ అనేది చాలా అవసరం, రైట్. అది కూడా ఇక్కడ ఫోకస్ చేయాలి. చట్టం క్రింద అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన గుణాత్మక సమీక్షలు చేపట్టాలి. ఇక్కడ రివ్యూస్ అనేవి పాలసీకి సంబంధించి కంపల్సరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి ప్రతి ప్రాజెక్ట్కి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పశ్చిమ కనుమలకు సంబంధించి మనకి ఎక్కువ జీవ వైవిధ్యం అక్కడ ఎక్కువ ప్రాంతాల్లో ఇక్కడ కీలకంగా మారింది కాబట్టి ఇక్కడ మనం లింక్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్, పునరావాసం కూడా మనకి ఇక్కడ జీవనాధారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి పునరావాసం అనేది కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. సో దానికి సంబంధించి కూడా గిరిజనులు సరైన పునరావాసం లేదా జీవనాధారాలు కూడా ప్రత్యామ్నాయ జీవనాధారాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అటవీ హక్కుల చట్టం ప్రకారం మనం మాట్లాడుకుంటే 2006 ప్రకారం పునరావాసం అందించబడుతుంది, రైట్. దాన్ని ఇక్కడ కూడా మనం లింక్ చేయాలి, రైట్. సో ఇది మనకి తీసుకోవాల్సిన చర్యలుగా రాయొచ్చు. 1 నుంచి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ముగింపు అనేది చెప్పచ్చు. అంటే పైన చెప్పిన చర్యలు మనం గవర్నమెంట్ ఫాలో అయితే స్థిరమైన అటవీ నిర్వహణ మనం ఏవైతే చెప్పుకున్నాం, సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి అటవీ హక్కులు కావచ్చు, పర్యావరణ అంచనాలు కావచ్చు, స్థానిక భాగస్వామ్యాన్ని సమగ్రపరిచే బలమైన చట్టం కావచ్చు, ఇవన్నీ కీలకమే ఇక్కడ మాట్లాడాలి. ముఖ్యంగా వృద్ధి మనకు ఒక పక్క చూసుకున్న పర్యావరణ బాధ్యత మధ్య సామరస్యపూర్వకమైన సమతుల్యత సాధించడంలో భవిష్యత్తు ఉంది అనేది ఇక్కడ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వన్ హెల్త్ అప్రోచ్ అనేది ప్రీవియస్గా మనం మాట్లాడాం, రైట్. వన్ హెల్త్ విధానం, రైట్. ఇది మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా మానవులు, అదేవిధంగా పర్యావరణం, అదేవిధంగా జీవులు, యానిమల్స్, వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఈ పర్టికులర్ పాయింట్లో మనం వన్ హెల్త్ అనేది చెప్తాం, రైట్. అంటే ప్రతి ఒక్కరికి ఇంటరాక్షన్ అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో బ్రతకడానికి సంబంధించి మానవులు, అదేవిధంగా జంతువులు, పర్యావరణం, ఈ 3 సమతుల్యత ఉంటేనే ఈ వన్ హెల్త్ విధానం అనేది దీన్ని కనెక్ట్ చేయబడింది, రైట్. సో ఇక్కడ మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా లేదా ఎస్డీజీకి సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం 15 లైఫ్ ఆన్ ల్యాండ్గా మనం చెప్పుకోవచ్చు, భూమి మీద జీవులు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇలాంటివన్నీ మనం మాట్లాడచ్చు. ఇవి మనకి భవిష్యత్తును ఉద్దేశించి చెప్పే కంక్లూజన్. అదేవిధంగా పర్ఫెక్ట్ అప్రోచ్ టు ద క్వశ్చన్, రైట్. సో ఈరోజు రాసిన ఆన్సర్స్ మనం గమనిస్తే ఇక్కడ రఘు రాశారు, ఇక్కడ తేజావత్ రఘు. సో ముఖ్యంగా భారతదేశంలో ప్రవేశపెట్టిన అటవీ పరిరక్షణ చట్టం గురించి స్టార్ట్ చేశారు. తీవ్రంగా నిరసనలు స్టార్ట్ అయ్యాయని 1927 బ్రిటిష్ వారి ప్రవేశపెట్టిన అటవీ చట్టం ముందుగా సంబంధించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. సో గుడ్ ఇంట్రడక్షన్, వెరీ గుడ్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అటవీ పరిరక్షణ చట్టం లక్షణాలు ఏవైతే ఉన్నాయో, గిరిజన హక్కులు తగ్గించడం, అభివృద్ధికి పెద్దపీట వేయడం, అనుమతులు సులభతరం చేయడం, గిరిజన పాలసీల మార్పిడి, అదేవిధంగా మనకున్న పూర్తి అధికారం కేంద్రం కలిగి ఉండడం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. భారతదేశంలో అటవీ పాలనపై అటవీ సవరణ చట్టం ప్రతికూల ప్రభావాలు అనేది ఇక్కడ చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు ఫ్లోచార్ట్లో సింపుల్గా మెజర్ చేశారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ గిరిజనుల గ్రామీణ పాలన హక్కులు తగ్గించడం అనేది ఇక్కడ మాట్లాడుకుంటే అటవీ చట్టం 2006ని కూడా లింక్ చేసుకున్నారు ఇక్కడ. అదేవిధంగా మనకున్న పూర్తిగా అధికారం తొలగించిందనేది కూడా ఇక్కడ చెప్పారు స్వయం పాలనకు సంబంధించి. అటవీ ముప్పు కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా మనకున్న ఒడిశాలోని 2013లో అటవీ ప్రాంతంలో వేదాంత్ మైనింగ్ సంబంధించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ గిరిజన ఉత్పత్తులపై ప్రభావానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ జార్ఖండ్లో మనకి కోయినా ప్రాజెక్టుకి సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రతికూల ప్రభావాలకు సంబంధించి మాట్లాడుకుంటే గిరిజనులు భూమిపై హక్కులు కోల్పోవడం అనేది 2019లో సుప్రీంకోర్టు అటవీ ప్రాంతంలో ఉన్న భూములపై గిరిజనులకు హక్కులను కల్పించలేమని చెప్పింది. అలాగే 2023 చట్టం నూతన నిర్మాణాలకు సత్వర పర్యావరణ అనుమతులు ఇవ్వడం అనేది కూడా ఇక్కడ చూసాం, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ గిరిజనుల రక్షణ జీవించే హక్కు కోల్పోవడం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా గిరిజనులపై
కూడా ఆక్రమణకు సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. సరి అయిన జీవన ప్రమాణం లేమి అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. రవాణా సౌకర్యాలు మనం కల్పించాలని మౌలిక సదుపాయాలకు సంబంధించి. నెక్స్ట్ నిర్వాసితులకు ప్రోత్సాహకాలు అనేది కూడా ఇక్కడ నూతన ప్రాజెక్టుల ఆమోదం ద్వారా ప్రోత్సాహకాలు అందించడం. సాంకేతిక సౌకర్యాలు కూడా అంటే అటవీ ప్రజల స్థితిగతుల కోసం సాంకేతిక సౌకర్యాలు కల్పించడం, అవగాహన, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ లింక్ చేశారు. పై విధంగా అటవీ చట్టం 2023 యొక్క సవాళ్లను అధిగమించి జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం యొక్క బాధ్యత. వెరీ గుడ్. సో హోలిస్టిక్గా ఇక్కడ అన్నీ చూసుకుంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా మనకున్న ఇంపార్టెంట్ ప్రీవియస్ యాక్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి 1980 గురించి కూడా లింక్ చేసుకోవచ్చు మనకి, రైట్. సో అదేవిధంగా మనకున్న పేసా యాక్ట్ గురించి కూడా మిస్ అయ్యారు, అది కూడా లింక్ చేసుకోవచ్చు పేసా, రైట్. దాంతోపాటు మనకున్న ఇంపార్టెంట్ నేషనల్ కమిషన్ సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, రైట్. అదేవిధంగా నేషనల్ ఏఫారెస్టేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, దాంతోపాటు క్యాంపా, ఇలాంటివన్నీ చిన్న చిన్న కీవర్డ్స్ అనేవి మనకు అక్కడక్కడ ఇంక్లూడ్ చేసుకోవడంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు. గ్లోబల్ బయోడైవర్సిటీ అవుట్లుక్ అంటే కొన్ని వెస్టర్న్ గర్డ్స్ లేదా పశ్చిమ కనుమలకు సంబంధించి మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్గా కొన్ని జీవ వైవిధ్యం మీద ప్రభావితం కూడా అదొక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యారు, అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే కీవర్డ్స్ లాంటివి మిస్ అయ్యారు, రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, రైట్. సో హోలిస్టికల్గా ఒక పర్ఫెక్ట్ అప్రోచ్ అనేది ఇక్కడ మనం చూసాం ఈ ఆన్సర్లో. సో ఇచ్చిన కీవర్డ్స్ సంబంధించి అడ్రస్ చేసుకుంటూ వచ్చారు, అదే మెయిన్ ఇంపార్టెంట్. క్వశ్చన్లో యాజ్ ఇట్ ఈజ్ ఏం అడిగారో అది మనం అడ్రస్ చేయాలి మెయిన్. చాలామంది సైడ్ హెడ్డింగ్స్ కూడా వేరే వేరే సైడ్ హెడ్డింగ్స్ పెడుతున్నారు షార్ట్కట్లో, అవి చాలా క్లమ్జీగా క్లియర్గా ఉండవు ఎగ్జామినర్కి, రైట్. ఏ క్వశ్చన్కి ఏ కీవర్డ్స్ రాస్తున్నాము అంటే కన్ఫ్యూజన్ అనేది కలిగిస్తుంది, రైట్. సో క్వశ్చన్లో ఉన్న కీవర్డ్సే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆన్సర్కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. అలా రాస్తూ ఉండండి. కంపల్సరీ ఏది మిస్ అవుతున్నాం, ఇంప్రూవ్మెంట్స్ అనేవి నెక్స్ట్ ఆన్సర్లో మనం చూసుకోవాలి. నెక్స్ట్ సురేఖకు సంబంధించి రాశారు ఇక్కడ. సో మన దేశం అటవీ విస్తరణలో ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో ఉందని జూలై 27, 2023 తీసుకొచ్చిన అటవీ పరిరక్షణ చట్టం అనే అటవీ ఆధారిత ప్రజల వినియోగ హక్కులను ప్రభావితం చేస్తున్నది కూడా ఎందుకు చెప్పారు క్లియర్గా. వెరీ గుడ్ ఇంట్రడక్షన్, గుడ్. అయితే ఇక్కడ అటవీ సంరక్షణ చట్టంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో హైలైట్స్ అనేవి ఇక్కడ చెప్తున్నారు. అడవులకు రక్షణ కల్పించడం, 1950 80 అటవీ సంరక్షణ చట్టంలో వేటినైతే అడవులుగా నోటిఫై చేశారో వాటిని అడవులుగా నిర్ధారించడం, కార్బన్ సింక్ను పెంచే చర్యలు కావచ్చు, అటవీ ఆధారిత జనాభా హక్కులను పరిరక్షించడం కావచ్చు, అంతర్జాతీయ సరిహద్దులకు రైల్వే రోడ్డు మార్గాలకు సంబంధించి కావచ్చు, అధికారికంగా నోటిఫై చేయబడని భౌగోళిక ప్రాంతాలకు రక్షణ వంటి అంశాలను ఇందులో పొందుపరచాలని ఇవన్నీ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. వెరీ గుడ్ పాయింట్స్. అదేవిధంగా అయితే ఇదివరకే అమల్లో ఉన్న కొన్ని చట్టాలను కూడా ఇక్కడ చెప్పారు. మనం ఇందాక చెప్పినట్టు కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ క్యాంప్ ఏదైతే ఉందో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి మనం ఇలాంటివి సింపుల్గా మనకున్న జీవ వైవిధ్య వైల్డ్ లైఫ్ మనకి జీవ వైవిధ్యకి సంబంధించి మనం రాయొచ్చు ఇక్కడ, రైట్. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల, రైట్, వన్యప్రాణుల సంరక్షణ చట్టం అని రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇలాంటివి సింపుల్ వై రాయొచ్చు. మ్యాక్సిమం మనం తెలుగులో రాయలేని వర్డ్స్ అయితే తెలుగులో ఇంగ్లీష్లోనే యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ తెలుగులో రాస్తే బెటర్, రైట్. పర్యావరణ పరిరక్షణ చట్టం, అటవీ సంరక్షణ చట్టం, వెరీ గుడ్. సో ఈ చట్టాలు ఫండ్స్ అనేవి మనకి ఇదివరకు ఉన్నాయి. సో జీవ వైవిధ్యానికి రక్షణ కల్పించడానికి అయితే తీసుకోవాల్సిన ఈ చట్టం అటవీ భూములపై ఆధారపడని వ్యక్తులకు హక్కులకు సంబంధించి నివారించేలా ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ చట్టం వల్ల నిబంధన వల్ల కలిగే ప్రభావం సంబంధించి 10% ట్రీ కవర్ ఉన్న అటవీ ప్రాంతాన్ని అడవిగా నోటిఫై చేయకపోతే దాదాపు దేశంలో 27% అడవులకు రక్షణ లేకుండా పోతుందని, అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు అటవీ హక్కులకు సంబంధించి కల్పించిన బాధ్యతలను ఉల్లంఘిస్తుందని, ముందున్న పర్యావరణ అటవీ చట్టాలతో ఈ చట్టం
విభేదిస్తుందని, పర్యావరణ భద్రత, వాతావరణ మార్పు వంటి ప్రమాదంలో పడతాయనేది కూడా చెప్పారు. కొన్ని మార్పులు చేయటం వలన ధనాత్మక ప్రభావం పొందవచ్చు అనేది చెప్తున్నారు. సుస్థిర పునర్వినియోగపరిచేలా అటవీ వనరులను సంరక్షించేలా ఉపయోగించే వారికి బాధ్యత కట్టబెట్టాలని, స్థానికులను గిరిజనులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం, అది వెరీ ఇంపార్టెంట్. ఇది సలహాలు సూచనలు అనేది. అడవులను కాపాడే సాంకేతికత వినియోగం కూడా సంరక్షణ భాగం చేయాలనేది కూడా చెప్తున్నారు. వెరీ గుడ్. ఏ అటవీ చట్టమైన ప్రధానంగా గిరిజన ఆదివాసీల మీదే ప్రభావం చూపుతుంది కావున వారిని నిర్ణయాల్లో భాగస్వాములు చేయడం అనేది పాలకులు అధికారుల మీద పరిపూర్ణంగా ఉంటుంది. రైట్, ఓకే, వెరీ గుడ్. సో అయితే ఇక్కడ టార్గెట్ లేదా ఆబ్జెక్టివ్ని కనెక్ట్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. మనకున్న SDG 15 కావచ్చు, లేదా మనకున్న కొన్ని వన్ హెల్త్ అప్రోచ్ లాంటివి కావచ్చు. రైట్, విధానం ఇవి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ మిస్ అయిన పాయింట్స్ మనం ఇందాక చెప్పినట్టు ప్యాసా యాక్ట్ కావచ్చు, లేదా మనకున్న నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్, మనకున్న అదేవిధంగా కొన్ని ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంబంధించి, లేదా ఫారెస్ట్ రిపోర్ట్ సంబంధించి కూడా మనం లింక్ చేసుకోవచ్చు 2021కి సంబంధించి. రైట్, రిమైనింగ్ ఆల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా, పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు. రైట్, అవి మిస్ అయిన ఆన్సర్. మనం 2 ఆన్సర్స్ ఎందుకు చూసాము ఇక్కడ, కంపల్సరీ ఆ ఆన్సర్స్లో మిస్ అయినవి ఏంటి, ఈ ఆన్సర్లో యాడ్ చేసుకోవాల్సినవి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి కొత్తగా రాసే వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో మెయిన్లీ ఇక్కడ మిస్ అయింది స్టాటిక్ పార్ట్గా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న స్మాల్ సెంటెన్స్, అది FRA కానీ మనకున్న ఫారెస్ట్ రైట్ కన్జర్వేషన్ ప్రీవియస్ యాక్ట్ ఏదైతే ఉందో 1980 గురించి ఇక్కడ మాట్లాడచ్చు. రైట్, సో అది మనం ఇక్కడ చెప్పచ్చు. సో రిమైనింగ్ ఆల్ గుడ్. ఇక్కడ ఇంకొక చిన్న స్మాల్ కరెక్షన్ ఏంటంటే, మనకు ఒక ప్రభావాలు చిక్కులకు సంబంధించి మనం ఫస్ట్ గిరిజనుల పాలనకు సంబంధించి రాసి గిరిజనుల భూ హక్కుల మీద సపరేట్గా రాస్తే ఇంకా బెటర్. అటవీ పాలన ఫస్ట్ రాసి అటవీ పాలనపై హక్కులు, అదే చిక్కులు, అదేవిధంగా గిరిజన హక్కుల పైన చిక్కులు సంబంధించి సపరేట్గా రాస్తే ఇంకా క్లియర్ కట్గా అడ్రస్ చేసినట్టు ఉంటుంది కీవర్డ్స్. అలా ట్రై చేయండి. ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం ఇక్కడ ఇంపార్టెంట్ యాక్ట్స్, ఫిగర్స్, అదేవిధంగా చట్టాలు అన్నీ లింక్ చేశారు. రైట్, హోలిస్టికల్గా ఈ ఆన్సర్కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో గుడ్ అటెంప్ట్. కొత్తగా రాస్తున్నా మనం ఆల్మోస్ట్ అప్రోచ్ అండ్ స్ట్రక్చర్ అనేది క్లియర్ కట్గా ఫాలో అవుతున్నారు. కీప్ ఇట్ అప్. అయితే మెయిన్ శిక్షణకు సంబంధించి డే 64 క్వశ్చన్ ఫర్ 12th September 2024 డిస్కస్ ద రోల్ ఆఫ్ ద హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ ఇన్ ద ఇండస్ట్రియల్ జోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. తెలంగాణ పారిశ్రామిక భౌగోళికంలో హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ పాత్రను చర్చించండి. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పర్యావరణ మరియు సామాజిక సవాళ్లు ఏమిటి అని ఇచ్చారు. ఇది ముఖ్యంగా తెలంగాణ జోగ్రఫీకి సంబంధించి, భూగోళ శాస్త్రానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ డిబేటబుల్ టాపిక్. రీసెంట్గా మనం న్యూస్లో కూడా చూసాం. రైట్, సో ఈ ఆన్సర్ అప్లోడ్ చేయండి ఆన్సర్ AKS యాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.